Next topic ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఆల్రెడీ వీడియో నెంబర్ 1 కంప్లీటెడ్. వీడియో నెంబర్ 2 అమ్మ. ఈ వీడియో సింపుల్ ఇంట్రెస్ట్ నుండి పార్ట్ 2 అమ్మ. ఈ క్వశ్చన్ చూడండి అమ్మ. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 1920 రూపీస్ ఫర్ 2 years అండ్ 2400 ఫర్ 5 years. అంటే ఏం లేదమ్మా, వాడు ఎంతో కొంత అప్పిచ్చాడు. ఆ అప్పు అంట 2 yearsకి వచ్చేసరికి ఎంత అవుతుంది? 1920 అవుతుంది. అదే 5 yearsకి వచ్చేసరికి 2400 అవుతుంది. అయితే అడు క్వశ్చన్ ఏం అడిగాడంటే ఫైండ్ ద సమ్. స్టార్టింగ్లో సమ్ ఎంతో కొంత ఇచ్చింటాడు కదా, అంటే ఎంతో కొంత అప్పు ఇచ్చింటాడు కదా, ఆ అప్పును మనం కనుక్కోవాలి. అట్ ద సేమ్ టైం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోవాలి. ఫస్ట్ ఓకేనా, అప్పు కనుక్కోవాలి అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలని నీకేం తెలియాలి? వడ్డీ తెలియాలి. పర్ ఇయర్కి వడ్డీ ఎంత వస్తుందో తెలియాలి, టోటల్ నువ్వు అప్పు ఎంత ఇచ్చావో తెలియాలి. ఓకేనా, దాన్ని ఏమంటారు? సమ్ అని కూడా అనొచ్చు. ఓకేనా, సేమ్ ఇటువంటి క్వశ్చన్ ఆల్రెడీ మనం సాల్వ్ చేసినట్టున్నాము. బట్ అక్కడ ఏం కనుక్కున్నామంటే ప్రీవియస్గా ఓన్లీ సమ్ మాత్రమే కనుక్కున్నాం. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చాడు? ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. ఇచ్చిన డేటా అని రండి ఒకసారి చూడండి. 1920 రూపాయలు అయింది. ఎన్ని సంవత్సరాలకి? 2 yearsకి. 2400 అయింది. ఎన్ని సంవత్సరాలకి? 5 yearsకి. ఇయర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంది? 3 years. ఓకేనా, ఇక్కడ అమౌంట్ మధ్య గ్యాప్ ఎంత ఉంది? 480 రూపీస్. అంటే 3 ఏళ్ళకి ఎంత వచ్చింది? 480 వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. అప్పుడు పర్ ఇయర్కి ఎంత? 160 కదా. అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? 160 రూపాయలు వస్తుంది. మీకు ఎప్పటి నుండో చెప్తున్నాను, సింపుల్ ఇంట్రెస్ట్లో ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది అని ఎప్పటి నుండో చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ చూడు, దీని ప్రకారం సమ్ కనుక్కోవచ్చా కనుక్కోలేమా? చూడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి. ఈ 1920లో ప్రిన్సిపల్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలకు ఉంది? ఇక్కడ 2 yearsకి ఉంది. ఒక్కొక్క ఇయర్కి ఎంత వస్తుంది? 160. 2 ఏళ్ళకి ఎంత? అప్పుడు 320. ఎంత? P ప్లస్ 2 × 160. అంటే 1920లో నుండి ఇక్కడ ఎంత వస్తుంది? 320. అది తీసేస్తే ఎంత వస్తుంది? 1600. అంటే ప్రిన్సిపల్ ఎంత? 1600. ప్రిన్సిపల్ ఎంత? 1600. సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత? 1600. ఓకేనా, అప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ కావాలంటే ఎప్పుడే మీకు ఏం చెప్పాను? ఇంట్రెస్ట్ పర్ ఇయర్ అండ్ ప్రిన్సిపల్. అంటే ఒక సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుంది, నువ్వు ఎంత అప్పిచ్చావు. సంవత్సరానికి ఎంత వస్తుంది? 160. ఎంత అప్పిచ్చావు? 1600. ఓకేనా, ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 10%. ఎంత పర్సెంటేజ్? 10%. ఎందుకంటే 16 క్యాన్సిల్ అవుతుంది. ఎంత మిగులుతుంది? 10 మిగులుతుంది. 16 ones, 16 tens. సో ఆన్సర్ ఎంత? 10%. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. జాగ్రత్తగా వినండి, ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్స్ మనం డీల్ చేసాం. ఓకేనా, ఇలా ఎప్పుడు ఇచ్చినా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇయర్స్ మధ్య గ్యాప్ కనుక్కోవాలి. ఎంత వచ్చింది? 3 years. అమౌంట్స్ మధ్య గ్యాప్ ఎంత? 480 వస్తుంది ఇంట్రెస్ట్. ఎన్ని సంవత్సరాలకి? 3 yearsకి. అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఎంత వస్తున్నట్టు? 160 వస్తున్నట్టు. ఆల్రెడీ ఇందులో 2 years ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయింది కదా అమౌంట్ అంటే. సో ఆ ఇంట్రెస్ట్ని తీసేస్తున్నా. సో రిమైనింగ్ ఎంత? 1600. ఓకేనా, 1600 దేనికి సమానం? అప్పు. వాడు స్టార్టింగ్లో ఎంత తప్పించాడు దానికి సమానం. నీకు పర్ సంవత్సరానికి ఎంత వస్తుందో తెలుస్తుంది అండ్ టోటల్గా నువ్వు తీసుకున్న అప్పు ఎంతో తెలుసు. దాని ప్రకారం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందా తెలీదా? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% పర్ యానం. ఎంత? 10% పర్ యానం. నెక్స్ట్, ఏ సమ్ లెంట్ అవుట్ అంటే అప్పుకిచ్చాడంట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం అమౌంట్స్ టు అంటే ఏంది? అమౌంట్ అంటే ఏంది? మొత్తంగా మారిందంట. మొత్తం అంటే ఎప్పుడైనా ఏముంటుంది? అందులో ప్రిన్సిపల్ ఉంటుంది ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. పర్ ఇయర్కి అయితే అంటే ఒక సంవత్సరం తర్వాత అయితేనేమో 6076. అదే 4 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 7504. ఓకేనా, అంటే ఇక్కడ 1 yearకి 4 yearsకి మధ్య గ్యాప్ ఎంత కొంత వస్తుంది. దీనికి మధ్య ఎంత కొంత గ్యాప్ వస్తుంది. దీని ప్రకారము సేమ్ యాస్టీస్గా ఇందాక చెప్పాను కదా, అలా చేయండి, చెక్ చేద్దాం. ఇందాక చేసిన మెథడ్ ప్రకారం చేసి నాకు ఆన్సర్ పెట్టిందాం. ఓకేనా, కింద ఆప్షన్ ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. విత్ ఏ గివెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద రేషియో ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ అమౌంట్. ఓకేనా, అంటే ప్రిన్సిపల్కి అమౌంట్కి మధ్య రేషియో ఇచ్చాడు. ఎంతంట? 4:5. ఆఫ్టర్ 3 years మోర్. ఓకేనా, 3 సంవత్సరాల తర్వాత ఎంత అయిందంట? 5:7. ఓకేనా, ఫస్ట్ ఎంత ఉంది? 4:5. నెక్స్ట్ ఎంత ఉంది? 5:7. ఇది మొత్తం దేని ఇది ప్రిన్సిపల్, ఇదేంటిది? అమౌంట్. మీకు బేసిక్స్లో చాలా నీట్గా చెప్పాను. సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది?
ఈక్వల్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఎంత ఉంది 4, ఇక్కడ ఎంత ఉంది 5, రెండు సమానంగా ఉన్నాయా లేవు. సో ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేద్దాం. ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేయి. ఓకేనా. 5 × 4 20, 5 × 5 25. నెక్స్ట్ 4 × 5 20, 4 × 7 28. ఇప్పుడు చూడు, నువ్వు తీసుకుంది 20 రూపాయలు, బట్ అమౌంట్ ఏమైంది 25 రూపాయలు అయింది కొన్ని సంవత్సరాలకి. ఓకేనా. అదే 20 రూపాయలు ఏమైంది మళ్ళీ 28 రూపాయలు అయింది. అంటే ఎంత పెరిగింది 3 రూపాయలు పెరిగింది. ఎందుకు 3 ఇయర్స్ అయింది కాబట్టి. ఓకేనా. 3 more years అంటే 3 సంవత్సరాలు ఏం జరిగింది 3 రూపాయలు పెరిగింది. అంటే ఒక సంవత్సరానికి ఎంత 1 రూపాయే కదా. ఒక సంవత్సరానికి ఎంత 1 రూపీ. ఇప్పుడు నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. ఫస్ట్ ఏం కావాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. చూడండి వాడేవాడు కదా ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి ఇంట్రెస్ట్ పర్ ఇయర్. ఒక సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది నువ్వు ఎంత ప్రిన్సిపల్ పెట్టావు. ఓకేనా. నేను పెట్టింది 20 రూపాయలు, నాకు వచ్చింది రూపాయి. 1/20 ఇంటూ 100 21s 25s. సో ఆన్సర్ ఎంత 5% పర్ యానం. 5% పర్ యానం. ఈజీగా ఉందా లేదా. ఇటువంటి క్వశ్చన్సే ఎస్ఐ కానిస్టేబుల్ సీజీ అలాంటి క్వశ్చన్స్ అడుగుతాం. ఓకేనా. బట్ చాలా సింపుల్. ఓకేనా. చూడండి జాగ్రత్తగా. ప్రిన్సిపల్ ఎప్పుడు ఎలా ఉండాలి ఈక్వల్గా ఉండాలి. అది రేషియో ఫార్మాట్ ఇవ్వని, పర్సంటేజ్ ఫార్మాట్ ఇవ్వని, ఏ ఫార్మాట్ అయినా ఇవ్వని. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, రెండు సమానంగా ఉన్నాయా లేవు. ఈ నెంబర్ని ఈ నెంబర్తో చేసా. ఎందుకు అప్పుడు 5 4 ఏమవుతుంది 20. ఇదే నెంబర్ని ఈ నెంబర్తో చేసా. అప్పుడు ఏమవుతుంది 4 5 20. 20 ఈక్వల్గా అయిందా లేదా. అప్పుడు చేంజ్ ఎంత వచ్చింది చూడాలి. చేంజ్ ఎంత వచ్చింది 3 చేంజ్ వచ్చింది. ఎందుకు 3 ఇయర్స్ అన్నాడు కాబట్టి. అప్పుడు 1 ఇయర్కి ఎంత 1. నాకు ఇంట్రెస్ట్ రూపాయి వచ్చింది. దేని మీద 20 రూపాయల మీద. అంటే 1/20 ఇంటూ 100. ఎందుకంటే పర్సంటేజ్కి మార్చాను కాబట్టి. సో ఆన్సర్ ఎంత 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. చాలా సింపుల్. ఓన్లీ పర్సంటేజ్ విలువని డిస్కస్ చేస్తాను. చూడండి ఆల్రెడీ మీరు టైటిల్లో చూసే ఉంటారు. మనం చెప్పే ప్రతి క్వశ్చన్ దేని బేస్ చేసుకుని చెప్తున్నాను పర్సంటేజ్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడు చూడండి యాక్చువల్గా ప్రిన్సిపల్ ఎంత ఉంది 800. అది కాస్త అమౌంట్ ఏమైంది 956 అయింది. ఎన్ని సంవత్సరాలకి 3 ఇయర్స్కి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు ఎంతో తెలియదు. ఫర్ సపోజ్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఏం జరుగుతుందంట 4% ఇంక్రీజ్ చేశాడు. ఓకేనా. 4% ఇంక్రీజ్ చేస్తే అదే టైంకి అదే 3 సంవత్సరాలకి ఎంత అమౌంట్ అవుతుంది ఇది ఎంతో మనం కనుక్కోవాలి. ఓకేనా. ఏం కనుక్కోవాలి ఇది ఎంతో కనుక్కోవాలి. మీరు నార్మల్గా నాకు ఒకటి చెప్పండి. ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఎలాగ వస్తుంది ఈక్వల్గా వస్తుంది. ఓకేనా. అంటే ప్రతి సంవత్సరం ఆల్రెడీ ఎక్స్ కనుక్కొని ఇందులో ఇచ్చాడు. మనం ఎక్స్ట్రాకి ఏం కనుక్కోవాలి ఈ ప్రతి సంవత్సరము ఈ 4 కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టేనా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మళ్ళీ చెప్తున్నా. ఓకేనా. ఈ అమౌంట్లో ఆల్రెడీ ప్రతి సంవత్సరం X% ఉంది. అంటే ఇప్పుడు ఇంక్రీజ్ అన్నాడు అంటే ఇంకా 4 పెంచాలి. అంటే ఫస్ట్ ఇయర్ 4 పెంచుతున్నా, సెకండ్ ఇయర్ 4, థర్డ్ ఇయర్ 4. అంటే మొత్తం ఎంత పెంచాలి 12% కనుక్కోవాలి. ఓకేనా. ఎంత కనుక్కోవాలి 12% కనుక్కోవాలి. ఓకేనా. సో ప్రిన్సిపల్ ఇప్పుడు దేని సమానం 100. అది ఎంత అయింది 800 అయింది. ఇప్పుడు 12% అంటే ఎంత ఇంటూ 8 అంటే ఎంత వచ్చింది 96 ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఈ X% కంటే కాకుండా ఇంకా ఎంత ఎక్స్ట్రాగా వచ్చింది 96. అంటే దీనికి ఎంత కలపాలి 956 ప్లస్ 96. సో ఆన్సర్ ఎంత 2 రావాలి లాస్ట్ ఆప్షన్లో అండ్ 52. ఈ క్వశ్చన్ మీరు ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి ఈ సోదంతా చెప్పాను. నెక్స్ట్ ఇయర్ని చెప్పను. ఓకేనా. 4% ఇంక్రీజ్ అవుతుంది ఎన్ని సంవత్సరాలకి 3 ఇయర్స్కి. అంటే ఎంత కనుక్కోవాలి 12% కనుక్కోవాలి. ఆల్రెడీ నీకు 800 తెలుసు. ఓకేనా. ఎంత 100 వాల్యూ ఇక్కడ 800 అయితే 12% వాల్యూ ఎంత 96. ఆ 96ని యాడ్ చేస్తే అదే ఆన్సర్. ఓకేనా. ఇది కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ చూడండి ప్రిన్సిపల్ 400 అమౌంట్ అది ఉన్నా లేకపోయినా మనకు అవసరం లేదు. ఎన్ని సంవత్సరాలకి 2 సంవత్సరాలకి. ఎంత ఇంక్రీజ్ అవుతుంది 2% ఇంక్రీజ్ అవుతుంది. మామూలుగా అయితే ఎంతో కొంత పర్సెంటేజ్ ఉంటుంది. దాని ప్రకారం ఎంత వచ్చింది 480. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అవుతుంది 2%. అలా ఎన్ని సంవత్సరాలకి 4 ఇయర్స్కి. అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది ఓవరాల్గా 8%. ఓకేనా. ఆల్రెడీ నీకు తెలుసు 100% వాల్యూ 400 అయింది. సో 8% వాల్యూ ఎంత ఇంటూ 4 ఆన్సర్ ఎంత 30.
32 ఓకేనా, అంటే 32 ఇంక్రీజ్ అయింది ఓకేనా. నార్మల్గా అయితే 480 ఉండాలి, బట్ 2% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయింది 32 ఓకేనా. అప్పుడు ఎంత కలపాలి 480 ప్లస్ 32 అండ్ ఎంత 512, ఆన్సర్ ఎంత 512. ఇప్పుడు ఈజీగా ఉందా లేదా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. మామూలుగా అయితే అప్ ఎంత 2400, ఎంత అమౌంట్ అయిపోయింది అది 3264 రూపాయలు అయింది. ఎన్ని సంవత్సరాలకి 4 సంవత్సరాలకి. బట్ ఈసారి ఏం చేశాడు డిక్రీజ్ అన్నాడు. ఎంత పర్సెంటేజ్ 1%, ఒకటి డిక్రీజ్ అవుతుంది. అలా ఎన్ని సంవత్సరాలకి 4 సంవత్సరాలకి. సో ఎంత పర్సెంటేజ్ 4%, మైనస్ అంటే ఏం చేయాలి తగ్గించాలి ఓకేనా. సో 100% వాల్యూ 2400. ఎందుకు ప్రిన్సిపల్ ఎప్పుడు దేనికి సమానం 100% సమానం. బేసిక్స్లో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా విన్న వాళ్ళు ఉంటే ఓకేనా. ఇప్పుడు ఎంత తగ్గియాలి 4% తగ్గించాలి ఓకేనా. ఏమైంది ఇంటూ 24, ఇక్కడ కూడా ఏమవ్వాలి ఇంటూ 24 అంటే ఎంత 96. బట్ ఏం చేయాలి మైనస్ చేయాలి, దేంట్లో కూడా ఆ అమౌంట్లో కూడా. ఇంక్రీజ్ అంటేనేమో యాడ్ చేయాలి అమౌంట్కి, డిక్రీజ్ అంటేనేమో తీసేయాలి. ఎందుకంటే నార్మల్ రేట్ ఆఫ్ ప్రకారం ఎంతో కొంత వచ్చింది. ఇక్కడ ఇంక్రీజ్ అంటేనేమో నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రాగా వస్తుంది, డిక్రీజ్ అంటే తక్కువగా వస్తుంది ఓకేనా. 3264 నుండి 96 తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా. సో ఆన్సర్ ఎంత ఆప్షన్ సి ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. A sum was put at simple interest at certain rate of per 3 years. It had been put at a 1% higher. అంటే ఏంది 1% ఎక్కువగా పెంచితే ఎంత వస్తుందంట 36 రూపాయలు ఎక్స్ట్రాగా వస్తుంది. మీరు ఇందాక క్వశ్చన్స్ 3 జాగ్రత్తగా అర్థమైతే ఈ క్వశ్చన్స్కి కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టేయచ్చు మీరు ఓకేనా. ఒక్కొక్క సంవత్సరానికి ఎంత ఇంక్రీజ్ అవుతుంది 1%. అలా ఎన్ని సంవత్సరాలకి 3 ఇయర్స్కి. 3 × 1 అంటే ఎంత పర్సెంటేజ్ 3%. అదే 3% వాల్యూ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు 36. ఎందుకంటే 3% పెరుగుతుంది, నెంబర్ వైజ్గా 36 పెరుగుతుంది. మన ఏమనుకోడు సమ్ అంటే ఇప్పుడు ఎంత 100 × 12. సో ఆన్సర్ ఎంత 1200. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 1200. నేను చదివినంత టైం కూడా పట్టలేదు, ఎందుకంటే దీని ముందు ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ చెప్పాను, అది మీకు అర్థమైతే ఈ క్వశ్చన్ అర్థమైనట్టు ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఒక మొత్తాన్ని 2 సంవత్సరాల పాటు ఒక నిర్దిష్ట రేటు సాధారణ వడ్డీతో పెడితే దాన్ని 2% పెంచితే ఎంత ఎక్కువగా వస్తుందంట 120. ఎన్ని సంవత్సరాలకి 2 ఇయర్స్కి. 2 ఇయర్స్కి 2% పెంచితే ఓకేనా ఎంత వస్తుంది 4% వస్తుంది. అదే 4% వాల్యూ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు 120. మన ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ మొత్తం అంటే అసలు ఓకేనా. ఫైండ్ ద సమ్ అంటే అసలు ఎంతో కనుక్కోవాలి. 4 కాస్త ఏమైంది 120 అంటే ఎంత ఇంటూ 30. ఇక్కడ కూడా ఏమవ్వాలి ఇంటూ 30. సో ఆన్సర్ ఎంత 3000. ఆన్సర్ ఎంత 3000. ఈజీగా ఉందా లేదా ఓకేనా. నెక్స్ట్ ఒకసారి జాగ్రత్తగా చెప్తున్నాను వినండి ఓకేనా. ఇది ఒక్కటి చెప్తున్నాను. సంవత్సరానికి 1 పెరిగింది. అలా ఎన్ని సంవత్సరాలు పెరిగింది 3 సంవత్సరాలకి. అంటే ఎంత పెరగాలి 3 పెరగాలి. అదే 3000 క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు 36. బట్ మనం ఏం కనుక్కున్నాడు సమ్ ఎప్పుడు ఎంత 100% వాల్యూ. సేమ్ ఇలాగే 2 సంవత్సరాలకి 2 పెరిగింది అంటే ఎంత 4 పెరిగింది. 4% వాల్యూ 120 అయితే 100% వాల్యూ ఎంత ఓకేనా. నెక్స్ట్ ఇది ఇంకో టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ అమ్మా. ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ 3 years 6% ఓకేనా, అండ్ బియాండ్ 3 years 8%. అంటే ఏంటంటే ఎంతో కొంత అప్పు ఇచ్చాడమ్మా. ఆ అప్పు కొన్ని సంవత్సరాలకి ఇస్తాడు ఓకేనా. ఆ వడ్డీ ఎలా లెక్కేస్తాడంటే ఫస్ట్ 3 years లోపే డబ్బులు ఇచ్చేసిన అనుకో 6% పర్ యానం అంటే సంవత్సరానికి 6 ప్రకారం కట్టాలి. 3 years దాటింది అనుకో ఫస్ట్ 3 yearsకి 6% కట్టాలి. నెక్స్ట్ రిమైనింగ్ వచ్చి ఇయర్స్ అన్నిటికి ఎంత కట్టాలి 8% ఓకేనా. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా అండి. ఫర్ సపోజ్ 5 years అనుకో, దీని ఎలా రాయాలి 3 years అన్నాడు కాబట్టి 3 కింద రాయాలి, 2 కింద రాయాలి. ఈ 3 yearsకి ఒక్కొక్క ఇయర్కి 6 అన్నాడు, సో 6 కింద కంటిన్యూ చేస్తాం ఓకేనా. నెక్స్ట్ ఈ 2 yearsకి ఒక్కొక్కటి 8 అన్నాడు ఓకేనా. అంటే ఇక్కడికి వచ్చేసరికి 3 ఏళ్ళకి 18 కట్టాలి, ఇక్కడ 16 కట్టాలి. ఓవరాల్గా ఎంత కట్టాలి మొత్తం మనకి 34% కట్టాలి ఓకేనా. ఇది సేమ్ ఇలాగే ఇక్కడ ఏదో క్వశ్చన్ ఇస్తాడు ఓకేనా, అలా మనం చెక్ చేయాలి ఓకేనా. చూద్దాం ఒకసారి అమ్మా. ఫస్ట్ 3 yearsకి ఏమో 6 అంట, 3 years దాటిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఎంతంట 8% పర్ యానం. ఒక్క సంవత్సరానికి 8. మొత్తం ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు వీడు 7 yearsకి ఇచ్చాడు. ఆ 7 years ఎలా రాస్తున్నా ఫస్ట్ 3 years తర్వాత 4 years ఓకేనా. ఫస్ట్ 3 yearsకి ఎంత అన్నాడు 6% పర్ యానం. నెక్స్ట్ 4 yearsకి
8% పర్ యానం. ఓకేనా, ఇక్కడ ఎంత వచ్చింది 18 ఫస్ట్ 3 ఏళ్ళకి. తర్వాత ఎంత వచ్చింది 32. అంటే ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 50%. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 50%. మన ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఏం కనుక్కోమన్నాడు, బారు వడ్డీ ఎంత కనుక్కోమన్నాడు. బారు వడ్డీ ఎంత 50%. ఓకేనా, అంటే అప్పులో సగం ఉండాలి. అప్పు ఎంత అన్నాడు 24,400. అందులో సగం ఎంత 12,200. అందులో సగం ఎంత 12,200. ఓకేనా, అప్పు 100% వాల్యూ 24,400 అయితే 50% వాల్యూ ఎంత, ఇందులో సగమేనా. సో ఆటోమేటిక్గా ఏమవ్వాలి, ఇందులో సగం అవ్వాలి. ఓకేనా, ఆన్సర్ ఎంత 12,200. మామూలుగా డైరెక్ట్గానే చెప్పేయచ్చు సగం అని ఆన్సర్ ఎంత. నెక్స్ట్ సేమ్ టైప్ ఆఫ్ మోడల్ అమ్మ. ఫస్ట్ 3 ఇయర్స్కి ఏమో 8 అంట, ఫర్ నెక్స్ట్ 4 ఇయర్స్కి ఏమో 8.5 అంట. ద పీరియడ్ బియాండ్ 7 ఆల్రెడీ 3కి ఇచ్చాడు, 4కి ఇచ్చాడు, అంటే 7కి ఇచ్చాడు. 7 తర్వాత ఎంత అంట 7.5 పర్ యానం. అంటే సంవత్సరానికి ఇస్తున్నాడు, ప్రతి అన్నిట్లో కలిపి కాదు, ఒక్కొక్క సంవత్సరానికి ఇస్తున్నాడు. ఇఫ్ ద టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ 13 ఇయర్స్ ఈజ్ అంటాడు. ఏమి ఇస్తున్నాడు, సింపుల్ ఇంట్రెస్టే ఇస్తున్నాడు. ఇందాకేమో అప్పిస్తే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం సగం వేసేసి, బట్ ఇక్కడ ఏం కనుక్కోవాలి, వాడు సింపుల్ ఇంట్రెస్టే ఇస్తున్నాడు, మనం అప్పు ఎంతో కనుక్కోవాలి. ఓకేనా, ఫైండ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ అన్నా అప్పు అన్నా ఒకటే కదా. ఫస్ట్ 13 ఏళ్ళు అన్నట్రా, దాన్ని దీని ప్రకారం రాసిన. ఫస్ట్ 3 రాస్తున్నా, నెక్స్ట్ 4 పాసిబిలిటీ ఉంది కాబట్టి రాస్తున్నా. నెక్స్ట్ 7 వెళ్ళిపోయింది, రిమైనింగ్ ఎంత 6. ఈ 3 ఏళ్ళకి ఎంత ఒక్కొక్కదానికి ఇంటూ 8. ఈ 4 ఏళ్ళకి 8.5, వీటికి 7.5. ఇక్కడ 24 ప్లస్ ఇక్కడ 32 ప్లస్ 2 34 ప్లస్ ఇక్కడ 42 ప్లస్ 3 45. ఓకేనా, అంటే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది చూడు ఒకసారి, ఎంత వచ్చింది 103%. ఇదేంది ఇంట్రెస్ట్. ఓకేనా, మన ఏం కనుక్కున్నాడు టోటల్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఏం కనుక్కోవాలి, ప్రిన్సిపల్ ఎప్పుడు దేనికి సమానం 100% సమానము. 103% వాల్యూ ఇండైరెక్ట్గా ఎంత ఇచ్చాడు 9,270. మనం ఏం కనుక్కోవాలి ప్రిన్సిపల్ అంటే ఎంత 100 ఇంటూ 9 చూడండి ఒకసారి ఈజీగా. ఫర్ సపోజ్ దీన్ని 100 అనుకో, 3 తీసేసాయి 100 అనుకో. 9 ఇంటూ 100 ఎంత 900. 3 ఇంటూ 9 ఎంత 27. 927 అంటే ఇంటూ 9 కదా, అంటే ఇంటూ 90. సో ఆటోమేటిక్గా ఏం చేయాలి ఇంటూ 90. సో ఆన్సర్ ఎంత 9,000. అంటే వాడు స్టార్టింగ్లో ఇచ్చిన అప్పు ఎంత 9,000. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, చాలా ఈజీగా చెప్పాను. ఈ ప్రజెంటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ ఇన్వెస్ట్ మనీ ఇన్ 3 డిఫరెంట్ స్కీమ్స్ ఫర్ 6 years, 10 years, 12 years, 10% per annum, 12% per annum, 15% per annum. At the completion of each scheme, he gets the same interest. ఓకేనా, దెన్ ద రేషియో ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. అంటే ఏం లేదురా, 3 చోట్ల మనీ పెట్టాడు. ఒక చోట 6 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి, 10, 12, 15 ప్రకారం పెట్టాడు. ఫైనల్గా ఏమన్నాడు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, హీ గెట్స్ సేమ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎలా వచ్చిందంట ఈక్వల్గా వచ్చింది. ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఈక్వల్గా వచ్చింది. ఒక్కో క్వశ్చన్కి PTR/100 యూజ్ చేస్తున్నాను చూడండి. మామూలుగా I = PTR/100. అంటే ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి, ప్రిన్సిపల్, టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 రాస్తే వస్తుంది. ఓకేనా, బట్ I1 = I2 = I3. ఎందుకు ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయంటే సేమ్. అప్పుడేం రాయాలి PTR/100, PTR/100, PTR/100 మూడింటిని రాయాలి. ఇక్కడ ప్రతి కేసులో 100 క్యాన్సిల్ అయిపోద్ది. ప్రిన్సిపల్ 1, ప్రిన్సిపల్ 2, ప్రిన్సిపల్ 3. వాడు అడిగింది కూడా ఏంది, ద రేషియో ఆఫ్ ద హీజ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే వాడు ఎంత అప్పిచ్చాడో దానికి మనకి రేషియో కనుక్కోవాలి. ఓకేనా, అంటే P1 ఇంటూ T ఎంత 6. ఫస్ట్ టైం T ఎంత 6. నెక్స్ట్ పర్సంటేజ్ ఎంత 10. నెక్స్ట్ P2 10 ఇంటూ 12 is equal to P3 12 ఇంటూ 15. క్యాన్సిలేషన్ చూడండి ఒకసారి. 5 3s, 5 2s, 5 2s. నెక్స్ట్ 3 1s, 3 4s, 3 2s. నెక్స్ట్ 2 1s, 2 1s, 2 6 times. ఓకేనా,
ఫైనల్గా ఏం మిగిలింది P1 2 P2 4 ఈజ్ ఈక్వల్ టు P3 6. ఓకేనా, మళ్ళీ క్యాన్సిలేషన్ ఉంది. P1s 2 1s 2 2s 2 3s ఎంత మిగిలింది P1 ఈక్వల్ టు P2 2 ఈజ్ ఈక్వల్ టు P3 3. ఇలా ఎప్పుడు ఇచ్చినా మనకి P1 P2 P3 కావాలంటే ఒకటి క్లోజ్ చేసి రిమైనింగ్ అని రాయి. ఇక్కడ ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు ఒకటి ఉన్నట్టు, ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు ఒకటి ఉన్నట్టు. కనిపించట్లేదేమో, ఇక్కడ రాసిన చూడండి. P1 1 ఇలా ఎప్పుడు రేషియో ఇచ్చినా నీకు P1 P2 P3 ఆర్ ఏబిసి వాల్యూ కావాలంటే P1 కావాలంటే ఈ ఒకటి క్లోజ్ చేయి, రిమైనింగ్ రెండింటిని మల్టిప్లై చేయి. 2 × 3 ఈజ్ 2. నెక్స్ట్ P2 కావాలంటే 2 క్లోజ్ చేయి, రిమైనింగ్ 2 1 × 3. P3 కావాలంటే 3 క్లోజ్ చేయి, రిమైనింగ్ 2 1 × 2. చూడు 6:3:2. ఆన్సర్ ఎంత 6:3:2. ఓకేనా, సో ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ. చూడండి అమ్మా, పెద్ద క్వశ్చన్ ఏం కాదు, మీకు రేషియో కాన్సెప్ట్ ఐడియా ఉంటే చాలా సింపుల్. బట్ చాలామంది ఏమనుకుంటారంటే ఇది టఫ్ అని మీరు ఫీల్ అయ్యి వదిలేశారనుకో మీకు జాబ్స్ రావు. ఓకేనా, సో ఒక్కసారి ఇందులో ఉన్న కీ పాయింట్ అర్థం చేసుకుంటే నీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో 100 క్వశ్చన్స్ ఇస్తే 100 క్వశ్చన్స్ నువ్వు చేసే విధానంగా ఇవ్వడు, ఒక 60-70 ఇస్తాడు, అవి వరకే పర్ఫెక్ట్గా చేయాలి. ఓకేనా, ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ అండ్ ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, సో ఈ క్వశ్చన్ చూసి భయపడకుండా జాగ్రత్తగా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ క్యాన్సిలేషన్ తప్పితే ఇంకేం లేదు, ఇది మొత్తం క్యాన్సిలేషన్ చేసుకుంటా పోతే ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్లో మనకు రేషియో కావాలంటే ఒకటి క్లోజ్ చేసి రిమైనింగ్ 2, ఇంకోటి క్లోజ్ చేసి రిమైనింగ్ 2, ఇది క్లోజ్ చేసి రిమైనింగ్ 2 మల్టిప్లై చేసి ఆన్సర్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇదే స్టైల్లో ఉండే క్వశ్చన్ అమ్మ, కొంచెం డిఫరెంట్గా అడిగాడు. 1200ని డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, 2 పార్ట్స్గా మార్చేశాడు. ఫస్ట్ పార్ట్ని ఏమో 3 ఇయర్స్కి 12% per annum కింద ఇచ్చేశాడు. ఈక్వల్ ఇంట్రెస్ట్ వచ్చిందంట. ఎప్పుడు సెకండ్ పార్ట్కి 4.5 ఇయర్స్కి 16% ప్రకారం ఇచ్చేశాడు. ఓకేనా, ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ ఈక్వల్, ఇంట్రెస్ట్ I1 I2 ఈక్వల్ అంటే PTR/100 PTR/100 ఇందాట్లా. ఓకేనా, 100 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, P1 P2 మనం కనుక్కోవాలి. ఓకేనా, సో ఫస్ట్ టైం 3 ఇయర్స్ 12 rate of percentage interest P1 is equal to నెక్స్ట్ 4 1/2 అంటే ఎంత 9/2 ఎంత 9/2. నెక్స్ట్ 16% ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ P2 2 1s 2 8s. ఓకేనా, 4 2s 4 3s 3 × 3 ఎంత 9, ఈ 9 క్యాన్సిల్. సో P1 ఈక్వల్ ఎంత వచ్చింది P2 × 2. ఓకేనా, సో P1/P2 ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంది కాబట్టి 2/1 ఎంత 2/1 అంటే ఎంత రేషియో 2:1. 2/1 అన్నా 2:1 అన్నా ఒకటే. P1/P2 అన్నా P1 P1:P2 అన్నా ఒకటే. ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాడు 1200 ఇచ్చాడు, దాంతో మనకు ఉపయోగం లేదు. ఎందుకు మన ఏం అడిగాడు రేషియో అడిగాడు. ఎంత పార్ట్కి ఇచ్చావో చెప్పాడు. ఓకేనా, ఫస్ట్ పార్ట్ని 3 ఇయర్స్కి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సెకండ్ పార్ట్ని 4.5 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ 4.5 ఎలా రాశాను 9/2 కింద రాశాను. క్యాన్సిలేషన్ చేస్తే P1 ఈక్వల్ టు 2 PT2 వచ్చింది. ఓకేనా, సో P1 ఇది తీసుకొస్తే బై అవుతుంది, అప్పుడు 2/1 అవుతుంది. ఏం లేకపోతే ఎంత అంటే 1. సో P1/P2 ఈక్వల్ ఎంత 2:1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడమ్మా. 10,000 ఈజ్ డివైడెడ్ 2 different schemes A, B at the rate of 4% per annum, 6% per annum. If the total amount of simple interest earned in 1 year is 520. ఓకేనా, దెన్ వాట్ వాజ్ ద అమౌంట్ ఇన్వెస్ట్ ఇన్ స్కీమ్ ఏ. ఇప్పుడు స్కీమ్ ఏలో నీకు ఎంత పెట్టాడో తెలియదు, స్కీమ్ బిలో నీకు ఎంత పెట్టాడో తెలియదు. బట్ రెండింటి మీద ఎంత వచ్చిందంట 520. మామూలుగా అయితే ఎలా చేస్తావు, ఫస్ట్ స్కీమ్ P1 T1/100 ప్లస్ P1 TR/100 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 520. దీని ప్రకారం ఆన్సర్ చేసుకుంటా పోతే ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఇది రెగ్యులర్ ప్యాటర్న్, అలా చేయకూడదు. బట్ షార్ట్ కట్ వే అయినా చూద్దాం. ఓకేనా, మామూలుగా దీనికి ఎలిగేషన్ మిక్చర్ ప్రకారం ఒకటి వాడచ్చు. ఓకేనా, దాని ప్రకారం ఎంత వస్తుందో కనుక్కుందాం ఒకసారి.
అలిగేషన్ రూల్ అంటే ఏం లేదు, ఆ చాప్టర్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది. ఈ రెండింటికి కంబైన్ డేటా ఇక్కడ ఉంటుంది. అంటే క్లాసులో గర్ల్స్ వాల్యూ, బాయ్స్ వాల్యూ ఇద్దరిని కలిపితే క్లాసే కదా, ఆ క్లాస్ వాల్యూ ఇక్కడ ఉంటుంది. ఓకేనా? అంటే ఒక గ్రూప్లో ఇద్దరే ఉండాలి. ఆ గ్రూప్ సంబంధించిన డేటా వస్తుందా రాదా? ఒక విలేజ్లో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కలిపిన డేటా ఉండదా? సేమ్ ఇలాగే 4% ఇంట్రెస్ట్ ప్రకారం కనుక్కుందాం. ఇప్పుడు 10,000లో 4% అంటే ఎంత? 4 కదా. 4/100 అంటే ఎంత వస్తుంది? 400 వస్తుంది. అదే 6% అంటే 600. మామూలుగా అయితే 400 రావాలి స్కీమ్ ఏ ప్రకారం. మొత్తం స్కీమ్ ఏకి ఇస్తే, ఓకేనా, 10,000 రూపాయలని స్కీమ్ ఏకి ఇస్తే నెక్స్ట్ అదే అమౌంట్ ఎంత రావాలి? 600 కావాలి. ఎప్పుడు? స్కీమ్ బీకి ఇస్తే. ఓకేనా? బట్ ఓవరాల్గా ఎంత వచ్చింది? 520. ఓకేనా? సో చూడండి, స్కీమ్ ఏ ప్రకారం ఇస్తేనేమో మొత్తం స్కీమ్ ఏ అనుకుంటే 400 రావాలి. బట్ స్కీమ్ బి ప్రకారం ఎంత రావాలి? 600 రావాలి. బట్ రెండింటి కంబైన్డ్గా ఉంది కదా, ఎంత ఉంది? 520. ఇప్పుడు దీనికి మధ్య గ్యాప్ ఎంత? 120. దీనికి మధ్య గ్యాప్ ఎంత? 80. ఓకేనా? సో దీనికి రేషియో కట్టు 42s 43s. రేషియో ఎంత? 2:3. అంటే ఈ 10,000ని ఎన్ని భాగాలు చేయాలి? ఈ 10,000ని 2,3 అంటే 2:3 ప్రకారం డివైడెడ్ బై చేయాలి. దాని ప్రకారం ఏ స్కీమ్ ఎంత వస్తుందో కనుక్కోవాలి. అర్థమైంది క్వశ్చన్? మళ్ళీ జాగ్రత్తగా చెప్తాను వినండి. ఓకేనా? మామూలుగా అయితే 2 స్కీమ్లో ఇచ్చాడు 10,000ని. ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. 2 కలిపితే 520 ఇచ్చిందండి. అలా కనుక్కోవట్లేదు. అలిగేషన్ రూల్ ఒకటి అప్లై చేస్తున్నాను. దీని రూల్ కంప్లీట్గా మీకు తర్వాత చెప్తాను. బట్ ఓన్లీ 4% ప్రకారం 10,000 కంపేర్ చేయి. ఎంత రావాలి? 400 రావాలి. అదే 6% ప్రకారం కనుక్కో. 10,000కి 600 రావాలి. బట్ కంబైన్డ్గా ఎంత వచ్చింది? 520. కంబైన్డ్గా వచ్చింది ఎప్పుడు ఎక్కడ రాయాలి? మిడిల్లో రాయాలి. అంటే 400కి 520కి మధ్య గ్యాప్ ఎంత? 120. 600కి 520 మధ్య గ్యాప్ ఎంత? 80. రెండింటి మధ్య రేషియో ఎంత? 2:3. ఓకేనా? ఇప్పుడు 10,000 ఎన్ని పార్ట్లు చేయాలి? 5 parts = 10,000. 1 part = ఎంత? 2,000. ఎన్ని పార్ట్లు ఉన్నాయి ఇప్పుడు? 2 parts. అంటే ఆన్సర్ ఎంత? 4,000. ఆన్సర్ ఎంత? 4,000. ఓకేనా? ఒక్కొక్క పార్ట్ 2,000. అలాంటి ఏ దగ్గర ఎన్ని ఉన్నాయి? 2. సో ఆన్సర్ ఎంత? 4,000. ఓకేనా? సో లాస్ట్ 3-4 క్వశ్చన్స్ కొంచెం డెప్త్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అందుకే కొంచెం క్లమ్జీగా ఉంటుంది. నేను కొంచెం హెవీగా చెప్పాను. ఓకేనా? ఎప్పుడు ఎగ్జామ్ హాల్లో సింపుల్గానే ఇస్తారని రూల్ ఏం లేదు. ఓకేనా? సో మనం ఎంత కష్టమైన నేర్చుకుంటే ఎగ్జామ్ హాల్లో వస్తే సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో లాస్ట్ 4-5 క్వశ్చన్స్కి మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ట్రై చేయండి, కానీ వదిలేసి వెళ్ళకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్.